రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురైంది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. చేవెళ్ల కోర్టులో స్వప్న న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో ఆస్తి గొడవలున్నాయి. ఈ క్రమంలో ఉదయం పొలం వద్ద పంచాయతీ జరుగుతుండగా స్వప్నను సోదరుడు రాజు హతమార్చాడు. హత్య సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వప్నను చంపాలని రాజు 3 ఏళ్లుగా పథకం పన్నాడని తల్లి వెంకటమ్మ అన్నారు. హతమార్చేందుకు ఇప్పటికే 2 సార్లు యత్నించాడని చెప్పారు. భూమి సర్వే అనంతరం తిరిగి వెళ్తుండగా స్వప్నపై 3 వ్యక్తులు దాడి చేశారని అన్నారు. కర్రలు కత్తులతో దాడి చేశారని, రాజుతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని వెంకటమ్మ కోరారు. స్వప్న హత్యపై చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించి మొయినాబాద్ పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. పిఎస్ ఎదుట ఉన్న హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి లాయర్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, అయితే స్వప్నని ఏ విధంగా హత్య చేశారు, అయితే మరి దీనికి సంబంధించి లాయర్స్ అందరూ ఏ విధమైన డిమాండ్ వినిపిస్తున్నారు? వాస్తవానికి ఏదైతే మా తోటి న్యాయవాది స్వప్నపై జరిగిన దారుణ హత్యను న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఒక మహిళా న్యాయవాదికి రక్షణ లేని పరిస్థితి రావడం నిజంగా అత్యంత విచారకరం. ఈ ఘోర కలికాలను నిరసనగా మేము ఇప్పటికే మా తోటి న్యాయవాదులు చేవెళ్ల కోర్టు న్యాయవాదులు ఆల్రెడీ విధులను బహిష్కరించారు. అదేవిధంగా రోడ్డు మీద కూడా రహదారి మీద, జాతీయ రహదారి మీద రాస్తారోకో నిర్వహిస్తా ఉన్నారు. మా ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే ఈ హత్యకు పాల్పడినటువంటి వారి సోదరుడు ఎవరైతే ఉన్నారో రాజు ఒక్కరే అని మేము అనుకోవట్లేదు. వారి వెనక ఏదో బలమైన శక్తులు ఉన్నారని కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ భౌతిక న్యాయవాదుల మీద భౌతిక దాడులు, అదే విధంగా హత్యలు కూడా జరుగుతా ఉన్నాయి. వామన్ రావు దంపతుల హత్య చూసుకోవచ్చు ఉదాహరణకు. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతా ఉన్న క్రమంలో
న్యాయవాదులందరం కూడా కోరుతా ఉన్నది ఏంటంటే యావత్ భారతదేశంలో ఉన్న అందరం కూడా కోరుతా ఉన్నాం, మాకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి కావాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ఈ రాష్ట్రాలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రచారం పెడతా ఉన్నాయి. కాబట్టి మేమంతా కూడా ఈ రోజు కూడా నిక్కచ్చిగా స్పష్టంగా ప్రభుత్వాలను కోరుతా ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా మాకు రక్షణ కలగాలి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అతి త్వరలో తీసుకురావాలి. ఈ హత్యకు పాల్పడినటువంటి రాజును మరియు అతనికి సహకరించినటువంటి వారిని వెంటనే కఠినమైన శిక్ష విధించాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా హత్యకు పాల్పడిన వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. Suspend